మీషోలో శారీస్ ఎలా అప్‌లోడ్ చేయాలి? మీషోలో రిటర్న్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? మీషో అకౌంట్ రిజిస్ట్రేషన్ ఇలాంటి క్వెషన్స్ చాలా మందికున్నాయి గదా! మీషోలో ప్రైసెస్ ఎలా పెట్టుకోవాలి? ఇవన్నీ ఉన్నాయి గదా! జీఎస్టీ కావాల్సిందేనా? కదా! వీటన్నిటికి ఈ రోజు అయితే నేను ఆన్సర్ ఇస్తాను. చాలా మంది అడుగుతున్నారు గదా! ఎందుకండి అసలు నేను మీకు ఏ శారీస్ కావాలి అని అడిగితే మీరేంటండి అందరు నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తారు. సోషల్ మీడియాలో కామెంట్ చేయొచ్చు కదా! అందరికీ తెలుస్తది. సోషల్ మీడియాలో కామెంట్ చేశారంటే ఇంకొకళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నా కూడా నేను ఆన్సర్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా క్లారిఫై అవుతది. నెక్స్ట్ టైమ్ ఇలా ఇలా చేయండండి. నేను ఏ శారీస్ కావాలి అని పెడితే ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయలేదు. అందరూ వాట్సాప్‌లో అందరూ కాదు. ఒక 3, 4 మెంబర్స్ అయితే చెప్పారు వాట్సాప్ మెసేజ్‌లో. అలా కాదండి. హ్మ్. సోషల్ మీడియా, యూట్యూబ్ అది ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను కూడా హ్యాపీ అవుతాను. ఇంకా వేరే చూసే వాళ్ళకి కూడా నాది కూడా ఇదే క్వెషన్ కదా! అన్నట్లా ఫీల్ అవుతారు. ఇద్దరికి ఆన్సర్ దొరుకుతుంది. వెల్కమ్ టు సుమ వస్త్ర. మీషోలో శారీస్ ఎలా సేల్ చేయాలి? మీషోలో మనం పంపించిన శారీస్ కాకుండా వేరేది ఏదైనా రిటర్న్ పెడితే దాన్నేం చేయాలి? మీషోలో ఆర్డర్స్ ఎలా వస్తాయి? ఇన్ని క్వెషన్స్ ఉన్నాయి గదా! క్వెషన్స్ అన్నిటికి ఇప్పుడైతే ఆన్సర్ ఇస్తాను. మీషో లాభమా? నష్టమా మనకి? ఇవన్నీ ఇస్తాను. ఓకే. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీషోలో ఎవరైనా సేల్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ ఓకే. ఈరోజు మీషోలో ఎలా పెట్టుకోవాలి మనం ఆర్డర్స్ అంటే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మీషోలో యాప్ ఓపెన్ చేసేయండి. యాప్ ఓపెన్ చేసి మామూలుగా యాప్ ఉంటది కదా! బయర్ యాప్. మీషో యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఉంటాయి కదా! సెట్టింగ్స్‌లోకి వెళ్ళిపోయి సెట్టింగ్స్‌లో సెల్లర్ అకౌంట్ అని ఉంటది. దానిలోకి వెళ్ళి మన పాన్ కార్డ్‌తో రిజిస్ట్రేషన్ అవ్వాలి. జీఎస్టీ ఉంటే జీఎస్టీ పెట్టుకోండి. జీఎస్టీ లేదనుకోండి పాన్ కార్డ్ యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మన అంటే పెద్ద పెద్ద సెల్లర్స్ ఉంటారు కదా! మంత్లీ ఒక 10,00,000, 20,00,000 సెల్ చేసేవాళ్ళు వాళ్ళు జీఎస్టీ పెట్టేసుకుంటారు. మనం చిన్న చిన్న వాళ్ళం కదా! మనకేమో హ్యాండ్ స్టాక్ కొంచెం కొంచెమే ఉంటది. ఒక 3 సెట్స్, 4 సెట్స్ అలా. అవి మాత్రమే ఉంటాయి కదా! వాటికి పాన్ కార్డ్ చాలు. పాన్ కార్డ్‌తో రిజిస్టర్ అయిపోతే జస్ట్ 5 మినిట్స్ కూడా పట్టదు. వెంటనే ఓటీపీ వస్తది. మనం రిజిస్టర్ అయిపోవచ్చు. రిజిస్టర్ అయిపోయిన వెంటనే మనమైతే మన ప్రొడక్ట్స్ అయితే దాంట్లో పెట్టేసుకోవచ్చు. మన ప్రొడక్ట్స్ ఎప్పుడంటే చాలా తక్కువ ప్రైస్ ఉండాలి. ఎంత తక్కువ ప్రైస్‌కుంటే మనకి అసలు లాభమే ఉండదు చెప్పాలంటే మీషోలో పెట్టుకుంటే. అంటే మనం పెట్టుకుంటే మామూలుగా లాభం ఉంటది. ఏందంటే మీషోలో మీషో వాడికి కొంచెం ఏసుకుంటాడు. ప్లాట్‌ఫార్మ్ ఫీ ఏస్తాడు. కన్వీనియన్స్ ఫీ ఏస్తాడు. ఇంకేముంటది వీళ్ళు షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి గదా! వీళ్ళేమేస్తారు డెలివరీ కానీ, ఎక్స్‌ప్రెస్ బిల్స్ కానీ వీటికేస్తారు. వాటి షిప్పింగ్ ఉంటది. అంటే మన ఇంటి దగ్గరికే వస్తాడు మీషో వాడు. మన ఇంటి దగ్గరకొచ్చి మళ్ళీ ఎవరైతే బై చేసుకుంటారో వాళ్ళ ఇంటి దగ్గర వరకు వెళ్తది కదా! ఈ 2 షిప్పింగ్స్ పడతాయి. మనకే ఎక్స్‌ట్రా. అప్పుడు మామూలుగా మనం సేల్ చేసుకుంటే ఏంటి? ఒక్కటే షిప్పింగ్ పడిద్ది. రూ. 80 డీటీడీసీ అయితే. పోస్ట్ అయితే రూ. 60, 70 ఫైన్. ఓకే. అంత సరిపోయిద్ది. ఇప్పుడు మీషోలో అయితే ఇంత షిప్పింగ్ ఒక 300 గ్రామ్స్‌కి 400 గ్రామ్స్ ఒక డ్రెస్ అనుకోండి. లేకపోతే ఒక సింపుల్ ఒక జార్జెట్ శారీ ఇలా అనుకో. వెయిట్‌లెస్ కాబట్టి ఒక 400లో ఉంటది. 400 గ్రామ్స్‌లో. వీటికి ఎంత ఏస్తారు షిప్పింగ్ రూ. 80, 90 ఏస్తారు. అదే మనం పోస్ట్ డీటీడీసీ ఏస్తే ఇంత తక్కువ వెయిట్‌కి 60, 70లో అయిపోయిద్ది. ఆహ్, అదే ఒక కేజీ డీటీడీసీకనుకో రూ. 80 అయ్యిద్ది. అదే దీనిలో ఒక కేజీ పెట్టామనుకో మీషోలో ఒక కేజీ వెయిట్ పెట్టామనుకోండి. వాడు 160 ఎయొచ్చు, 150 ఎయొచ్చు. ఒక్కసారి 200 కూడా వేసేస్తాడు. అంత ఎక్కువ పడిపోయింది మనకు షిప్పింగ్ అనేది. మీషోలో ఇదొక్కటి ప్రాబ్లమ్ ఉంది. మీషో ప్లాట్‌ఫార్మ్ ఫీ అనేది చాలా తక్కువ. రూ. 18, రూ. 20 రూ. 18 తీసుకుంటున్నట్లున్నాడు ప్లాట్‌ఫార్మ్ ఫీ. ప్లాట్‌ఫార్మ్ ఫీ అయితే మీషో అనే ప్లాట్‌ఫార్మ్ ఫీ చాలా తక్కువ. ఆ తర్వాత దీనిలో వచ్చేవన్నీ ఎక్కువ. షిప్పింగ్ చార్జెస్ అని, జీఎస్టీ అని ఇవన్నీ ఎక్కువ. అందుకని మీరు మీషోలో సెల్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళెవరైనా దాదాపుగా బయటే సెల్ చేసుకోవడం బెటరు. ఆన్‌లైన్‌లో మామూలుగా ఇంటి దగ్గర వాళ్ళకి గాని, లేదంటే సోషల్ మీడియాలో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా సెల్ చేసుకోవడం బెటరు. ఎందుకంటే మనకు షిప్పింగ్ తక్కువ పడిందనుకోండి, మనం కస్టమర్‌కి కూడా తక్కువ ప్రైస్‌లో ఇచ్చుకోవచ్చు. అలా కాకుండా మనం మీషోలో పెట్టుకుంటే మీషో వాడి ప్లాట్‌ఫార్మ్ ఫీ ఇవ్వాలి, ఇదంతా ఇవ్వాలి, షిప్పింగ్ ఫీ ఇవ్వాలి, జీఎస్టీ ఇవంతా పే చేయాలి కాబట్టి మనకి చాలా ఎక్కువ పడిపోయిద్ది. అప్పుడు కస్టమర్ ఏమనుకుంటాడు, ఈసారి మామూలుగా నేను బయట తీసుకుని, ఆన్‌లైన్‌లో తీసుకుని ఇంత తక్కువ గదా! ఇప్పుడు దీనిలో ఏంటి ఇంత రేట్ పెట్టారు అంతే. అప్పుడు మనమే పెట్టాలి. అసలు మనకు వచ్చిన దానికంటే కూడా చాలా తక్కువ పెట్టాలప్పుడు. అదనమాట. మీషోలో ఇలాంటివన్నీ ఉంటాయి. పెట్టడం ఈజీనే. సెల్ చేసుకోవడం, పెట్టడం. ఆర్డర్స్ కూడా చాలా ఎక్కువొస్తాయండి. మనం తక్కువ ప్రైస్ పెట్టామంటే బయట కంటే మనకొచ్చేదాన్ని తక్కువ ప్రైస్ పెట్టామంటే చాలా ఆర్డర్స్ ఒస్తాయి. నాకైతే ఒకటేసారి 20 ఆర్డర్స్ వచ్చినాయి. ఒక్క శారీనే. ఒకటే కలర్, ఒకటే శారీ 20 ఆర్డర్స్ వచ్చినాయి. అదే రోజు 20 ఆర్డర్స్ పైనొచ్చాయి. 20 ఆర్డర్స్ కాదు. 20 పైనొచ్చాయి. మనకైతే తెలీదు గదా! ఇన్ని ఆర్డర్స్ వస్తాయని. నేనైతే ఎక్కువ తెప్పించలేదు. ఉన్న వరకే
నాకు మీషోలోనే ఎక్కువ సెల్ అయినాయండి. నాకు నార్మల్‌గా ఆన్‌లైన్‌లో కంటే, సోషల్ మీడియాలో కంటే, ఇంటి దగ్గర దానికంటే కూడా మీషోలో ఎక్కువ సేల్ అయిపోయాయి. రిటర్న్స్ అయితే ఏం రాలేదు. కానీ చాలా మంది మీషోలో సేల్ చేసే వాళ్ళు చెప్పేదేంటంటే, మనం శారీస్ పెడుతున్నాము. ఆ శారీస్ మనం పెట్టేది కరెక్ట్‌గానే పెడుతున్నాము. వాళ్ళు దగ్గరికి వెళ్లి వాళ్ళు రిటర్న్ పంపించేటప్పుడు మనం పెట్టింది కాకుండా ఏదో ఒకటి చెత్తలోది పంపిస్తున్నారంట. చిరిగిపోయిందో, లేదంటే సేమ్ కలర్‌ది వేరే డిజైన్‌దో అలాంటివి పంపిస్తున్నారంట. ఇవి కూడా ఉంటాయి. వీటిని కూడా ఫేస్ చేయాలి. మీషోలో పెట్టాలి అంటే ఇది కూడా చూసుకోండి. మీషోలో మనం ప్రొడక్ట్స్ ఎలా పెట్టుకోవాలి అంటే ఇన్వెంటరీ ఉంటది. ఇన్వెంటరీలోకి వెళ్లి మన ప్రొడక్ట్ ఏదైనా శారీస్ అయితే శారీస్, డ్రెసెస్ అయితే డ్రెసెస్ ఇంకేదైనా ప్రొడక్ట్స్ వాటిని ప్రొడక్ట్స్ ఇమేజెస్‌ని అప్‌లోడ్ చేసేయాలి. అప్‌లోడ్ చేసిన తర్వాత వాటి గురించి డిస్క్రిప్షన్ ఇవ్వాలి. డిస్క్రిప్షన్ అంటే అదేంటి? దాని ప్రొడక్ట్ నేమ్ ఇచ్చేయాలి. ప్రొడక్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత అది ఎలాంటి ఫ్యాబ్రిక్ ఉంటది? దానిలో ఏం క్వాలిటీ ఇలంతా ఇవ్వాలి. డిస్క్రిప్షన్ అంటే అదే. ఇప్పుడు చాట్‌జిపిటి ఉంది కదా! చాట్‌జిపిటి, జెమినీ వాటికి మనం ఇచ్చే శారీ ఏదైతే ఉందో దాని ఫోటో తీసుకెళ్ళి చాట్‌జిపిటిలో ఇచ్చేసి లేకపోతే జెమినీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చేసి దాని మీషోకి డిస్క్రిప్షన్ కావాలి. మనం తెలుగులోనే టైప్ చేసుకోవచ్చు. మీషోకి డిస్క్రిప్షన్ కావాలి అంటే అది డిస్క్రిప్షన్ ఇచ్చేస్తది. మనం దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ చేసేసి తీసుకెళ్ళి మీషోలో డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తే ఆ శారీ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తే సెట్ అయిపోయిద్ది. నెక్స్ట్ దాని ప్రైస్ ఇవ్వాలి. ఆ ప్రైస్ ఏంటి? మన దగ్గర ఈ శారీ 300 అనుకోండి. మనం ఎంతైతే ఎక్స్‌ట్రా పెట్టుకోవాలనుకుంటున్నామో ఒరిజినల్ ప్రైస్ 300 మనం ఎంతైతే ఎక్స్‌ట్రా వేసుకోవాలనుకుంటున్నామో ఎక్స్‌ట్రా 50 రూపీసా, 60 రూపీసా లేదంటే 100, 200 అంత వేయమనుకోండి. అంత వేస్తే మీషోలో అసలు సేల్ కూడా అవ్వదది. అది జస్ట్ టెన్స్‌లోనే ఉండాలి. అంత ఎక్స్‌ట్రా వేసేసుకొని పెట్టేసుకోవాలి. దానిలో వాడు మీషో ప్రైస్ అని వస్తది. మీషో ప్రైస్ మనం ఎంత పెడుతున్నామో అంత. దాని కింద ఏముంటదంటే ప్రతి ఐటెమ్‌ని ఆ ఐటెమ్‌ని ప్రతి ఐటెమ్‌ని రిటర్న్ చేయకుండా ఏదైతే డ్యామేజ్ ఆర్ మిస్టేక్ వస్తదో దాన్ని మాత్రమే రిటర్న్ చేయడానికి. దానికి ఒక ప్రైజ్ ఇస్తాడు సెపరేట్‌గా. ఆ ప్రైజ్ ఏమన్నా కొంచెం తగ్గించి పెట్టాలి మనం. ఓ 300 పెట్టామనుకో నార్మల్ ప్రైసు. అది 290, 280 అలా ఇస్తాడు. దాన్ని మనం అలా ఏం పెట్టొద్దు. జస్ట్ ఒక రూ. 5 ఆర్ రూ. 10 రూ. 10 కూడా వద్దు. నేనైతే రూ. 5 లెస్ చేసి పెట్టేసాను. ఒరిజినల్ ప్రైస్ 300 అయితే 295 నేను ఇది పెడతాను రాంగ్ డిఫెక్టివ్ ఐటెమ్‌కి. మనమేం పంపించం రాంగ్ డిఫెక్టివ్ ప్రైస్ మనమేం పంపించం. మనం ఎందుకు పంపిస్తాము? చూసే కదా మనం పంపిస్తాము. వాడు అడిగాడని మనం పంపించం కదా! అందుకని జస్ట్ ఒక రూ. 5 లేదంటే అస్సలు వద్దు అనుకుంటే రూ. 1 పెట్టి తగ్గించి పెట్టండి చాలు. అలా చాలు. ఇదైతే ఇక్కడితో అయిపోయింది. ఇంక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దీని తర్వాత ఆ శారీ కలరు, శారీ క్వాలిటీ ఇదంతా వస్తది. బ్లౌజింగ్ కలరు, ఏ డిజైను ఇదంతా చేసిన తర్వాత మన దగ్గర స్టాక్ ఎస్‌కేయు అని మన దగ్గర ఎంత స్టాక్ ఉంది అని చెప్పి. మన దగ్గర 1 పీస్ ఉందా? 2 పీస్ ఉందా? 100 పీసెస్ ఉన్నాయి. ఎన్ని పీసెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా దీన్ని ఇలా అప్‌లోడ్ చేసేసేయాలి. తర్వాత అప్‌లోడ్ చేసేయొచ్చు. మళ్ళీ ఒకసారి మనం మొత్తం ఒకసారి చూసేసుకోవచ్చు. అప్‌లోడ్ చేసేయవచ్చు. మనం పెట్టిన వెంటనే కనిపిస్తది మనం ఏమేమి పెట్టామా ఏంటి అని. దాన్ని మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ప్రైస్ కానీ, డీటెయిల్స్ కానీ ఏదైనా సరే. హ్మ్. మనం ఏదైనా పెట్టామంటే వితిన్ 1 డేలోనే ఆర్డర్స్ వచ్చేస్తాయి. ఇది ప్రైస్ బావుంది. బావుంది చూడగానే సారీ ఏదైనా కొత్త డిజైన్, కొత్త మోడల్ అంటే ఆ రోజే వచ్చేస్తాయి మనకు ఆర్డర్స్ అయితే. నాకైతే ఎక్కువ మీషోలోనే వచ్చాయి. 1 డే, 2 డేస్‌లోనే తెచ్చిన సారీస్ తెచ్చినట్లు అయిపోయేది. నాదేమంటే కొన్ని ఈ సర్వీస్ వాళ్ళు కొరియర్ సర్వీస్ వాళ్ళున్నారు గదా! వాళ్ళు మార్నింగ్ తీసుకెళ్తే నైట్‌కి వాళ్ళు అప్డేట్ చేసేవాళ్ళు పికప్‌ని. నాకేమైందంటే ఆ పికప్ లేట్ అవ్వడం వల్ల పికప్ అయితే తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అప్డేట్ చేయడం వాళ్ళు అప్డేట్ చేయాలి గదా! యాప్‌లో అప్డేట్ చేసేటప్పటికి నైట్ అయ్యేది. అప్పుడు నాకు మీరు లేట్‌గా పంపించారని మెసేజ్‌లొచ్చేవి. లేట్‌గా పంపించారు, లేట్‌గా వచ్చింది ఆర్డర్ అని చెప్పేసి పికప్ లేట్ అయిపోయిందని చెప్పి నా అకౌంట్ అయితే బ్లాక్ అయిపోయింది. నేను తర్వాత మళ్ళీ ఇంకొక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. మా హస్బెండ్ పేరుతో మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేసుకొని దానిలో సేల్ చేస్తున్నానిప్పుడు. ఇప్పుడు నాదైతే బ్లాక్ అయింది. అంటే నేను ప్రొడక్ట్స్ పెట్టడం మాత్రం బ్లాక్ అయింది. నా పేమెంట్స్ అన్నీ అలానే ఉన్నాయి. నా పేమెంట్స్ అన్నీ ఇప్పుడు పడతానే ఉన్నాయి. అంటే అన్నీ ఒక రోజే పడవు గదా! ఏదైతే మనం ఆర్డర్ ఉందో మన ఆర్డర్ వెళ్ళిపోయినా వాళ్ళు పిక్ చేసుకున్న 15 డేస్‌కి వాళ్ళు పిక్ చేసుకొని రిటర్న్ ఉంటది కదా! రిటర్న్ టైమ్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు మనకైతే అమౌంట్ పడతది. ఎంతైతే పెట్టామో మనది అంత అమౌంట్ ఆ రోజు పడతది. వాళ్ళ రిటర్న్ టైమ్ కూడా అయిపోయిన తర్వాత పడతది. నాకైతే ఆల్రెడీ ఆల్‌మోస్ట్ అయిపోయినాయి. ఇంకా 3000 రావాలి. అయినా పడతానే ఉన్నాయి. ఒక రోజు ఒకటి పంపిస్తాం కదా మనం అలా. ఒకరోజు ఒక్క అమౌంట్ అయితే పడతా ఉంది. ఈరోజు కూడా పడింది నాకు. ఈరోజు 2 శారీస్ అమౌంట్ పడాయి. అది ఎవ్రీడే. ఆ అమౌంట్ అయితే కంపల్సరీ పడతది. మీషోలో అమౌంట్ పడదు అనే భయమైతే ఉండదు. సపోర్ట్ టీమ్ కూడా ఉంటది. మనం ఏదైనా అర్థం కాలేదు అని ఇలాంటివి ఉంటే మనం సపోర్ట్ అని ఉంటది సెట్టింగ్స్‌లో. సపోర్ట్‌కి మనం టికెట్ రాస్తే వాళ్ళైతే మనకి కాల్ చేస్తారు. కాల్ చేసి మనకి ఏ ప్రాబ్లమ్ ఉందో దాని మీద అయితే వాళ్ళు చూస్తారు. 1 డేలో మనకి ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అవుతది. అదండి మీషో గురించి. మీషోలో ఇంకో పెద్ద ఇదేంటంటే, మనము పెడతాం గదా! ఆర్డర్ వాళ్ళకి రీచ్ అయిన తర్వాత, డెలివరీ అవుతుంది గదా! డెలివరీ అయిన తర్వాత రిటర్న్ టైమ్ ఉండిద్ది గదా! ఒక 1 వీకో ఏమో ఉండిద్ది రిటర్న్ టైము. ఆ రిటర్న్ టైమ్‌లో వాళ్ళేం చేస్తారు, వాళ్ళు చేస్తారో, ఎవరు చేస్తారో తెలీదు మరి మనకి. అలా చేసేవాళ్ళు ఉన్నారు. మధ్యలో కొరియర్ పార్ట్నర్స్ ఏమైనా చేస్తారేమో మనకు తెలీదు. తెలియకుండా తప్పకుండా కాబట్టి ఆహ్, మనం ఒకటి పంపిస్తే వాళ్ళు మనకి రిటర్న్ పెట్టేస్తారు. వద్దు ఇది అని. మరి అది వాళ్ళు మార్చేసి పెడతారో ఏమో తెలీదు. ఆ రిటర్న్ పెట్టి మనకొచ్చేసిన తర్వాత అదెలా ఉండిద్దంటే, అసలు మనం పెట్టిన దానికి వాళ్ళు పంపించిన దానికి అస్సలు సంబంధమే లేకుండా ఉండిద్ది. మనకి ఒక 10 శారీస్ వచ్చే ప్రైస్ అంతా ఒకటేసారి పోయిందంటే
10 శారీస్ అమ్మితే గాని వస్తది కదా! అంత లాభం. అదంతా ఒకటి శారీ పోతే పోయిద్ది. అంతే గదా! ఇలా చేసే వాళ్ళని ఏమనాలి? మనం చెప్పడానికి ఏం లేదు. వాళ్ళకే ఉండాలది. అప్పుడు మనం ఏం చేయాలంటే సపోర్ట్ చేయాలి. మీషో టీమ్‌కి, మీషో సపోర్ట్‌కి మనం టికెట్ అయితే రైజ్ చేయాలి. టికెట్ రైజ్ చేస్తే వాళ్ళు మాక్సిమం ట్రై చేస్తారు మన ఇష్యూని. కొన్ని సార్లయితే అమౌంట్ పడతది. కొన్ని సార్లేమంటే పడకపోవచ్చు. ఇప్పుడు బ్రాండెడ్ ప్యాకెట్స్ ఉంటాయండి. మీషోవి కొరియర్ పార్సిల్‌వి కవర్స్ ఉన్నాయి గదా! అవైతే బ్రాండెడ్ ప్యాకెట్స్ ఉంటాయి. అది మనం బయట అమెజాన్‌లోనో, బయట ఇంకెక్కడో తీసుకుంటే ఆ బార్ కోడ్ అనేది మీషో వాడు యాక్సెప్ట్ చేయడు. మీషోలోనే తీసుకోవాలి. మీషోలోనే సప్లయర్స్ ఉంటారు. ఆ సప్లయర్స్ దగ్గరే మనం బ్రాండెడ్ ప్యాకెట్స్‌ని కొనుక్కొని, ఆ బార్ కోడ్‌నయితే మనం మీషోలో చేసుకొని మనమైతే ఆ శారీస్‌ని సేమ్ ఆ కవర్‌లోనే పంపిస్తే, ఒకవేళ మనకేదైనా రిటర్న్ వచ్చిందంటే మనం పంపిస్తుంది కాకుండా వేరేది. అప్పుడు మనకి 80% మన అమౌంట్ మనకొచ్చే అవకాశం అయితే ఉండిద్ది. ఇదైతే ఒకసారి చెక్ చేసుకోండి. సప్లయర్స్ మీషోలోనే ఉంటారు. ఇది మీషో గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ చేయండి. అయ్యో! అసల నిన్న మీకే శారీస్ కావాలి అని మీకే శారీస్ కావాలి అని నేను క్వెషన్ అడిగితే ఎన్ని మెసేజ్‌లు చేస్తున్నారు ఎందుకండి నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తారు. ఇప్పుడు మీరు హ్మ్. పబ్లిక్‌గానే చేయొచ్చు కదా! ఏం ప్రాబ్లమ్ ఉండదండి. ఏం ప్రాబ్లమ్ ఉంది చెప్పండి? ఇప్పుడు నేనే వీడియోస్ చేస్తున్నాను. ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే నేను బ్లాక్ చేసేస్తాను అంతే గదా! ఇప్పుడు మీరు ఇలా కాకుండా సోషల్ మీడియాలో కాకుండా నాకు వాట్సాప్‌లో చేస్తే ఇంక మిగతా వాళ్ళు చూసే వాళ్ళకి తెలీదు గదా! చూసే వాళ్ళకి కూడా తెలుసు. మీరేదైనా క్వెషన్ అడిగారంటే, నేను ఆన్సర్ ఇచ్చినప్పుడు చూసే వాళ్ళకి కూడా అర్థమవుతది. ఓకే. వాళ్ళకి కూడా ఇదే క్వెషన్ ఉందనుకోండి. ఇదే క్వెషన్ ఉంది కదా! అని చెప్పేసి, నాది కూడా ఇదే క్వెషన్ కదా! అని చెప్పేసి వాళ్ళు గూడా నేను ఆన్సర్ ఇచ్చినప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు గూడా. నెక్స్ట్ టైమ్ ఇలా ట్రై చేయండి. ఓకేనండి. థాంక్ యూ. సుమాస్త్రని ఫాలో చేయండి. థాంక్ యూ సో మచ్ అండి.